బాప్తిసాన్ని గురించి మాట్లాడుకుంటే, బాప్తిసము గురించి మొట్టమొదట ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే యోహాను గారు. ఎవరు ప్రకటించారు? యోహాను గారు. ఎందుకు ఆయన బాప్తిసము ప్రకటించాడు అని అంటే పిల్లరా, బాప్తిసము ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే బాప్తిసాన్ని పిల్లరా పొంది ఉంటారో వారి పాపాలు కడిగివేయబడతాయి అని దేవుడు యోహాను గారికి పిల్లరా దర్శనము రూపకంగా చెప్పినప్పుడు ఆయన మారు మనసు బాప్తిసము అనేటటువంటి మాటలను ప్రకటించారు. అంతకు ముందు ఎవరు కూడా బాప్తిసము అనేటటువంటి మాట ఎవరు కూడా చెప్పలేదు. మొట్టమొదటిగా బాప్తిసాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి యోహాను గారు. ఎందుకయ్యా బాప్తిసాన్ని ప్రకటించాడు అని అంటే, బాప్తిసము అనగా కడగబడుట అర్థం. బాప్తిసం అంటే ఏంటి అర్థం? ఆ మాటకు అర్థము కడగబడుట. అంటే ఈ కడగబడటము అనంటే ఏమి కడగబడటము అనంటే పిల్లరా, పాపాలను కడిగి వేసేటటువంటి ప్రక్రియనే పిల్లరా బాప్తిసము అని అంటారు. హల్లెలూయా. అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందండి అని అంటున్నారు. మరి బాప్తిసము పొందటము అనంటే మనసు మార్చుకొని ఇక మీదట మేము పాపము చేయమని దేవునితో ఒప్పందం చేసుకున్న తర్వాత పిల్లరా, మరి అంతకు ముందు మనం బాప్తిసము కంటే ముందు చేసినటువంటి పాపములు అన్నిటినీ కూడా వాటి అన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కోవడానికి ఉన్నటువంటి ప్రక్రియ పేరే పిల్లరా బాప్తిసం. ఈ బాప్తిసము మనం తీసుకున్న తర్వాత నుండి అంతకు ముందు నువ్వు చేసినటువంటి పాపాలు ఏవి కూడా నీ మీద శాపాలుగా ఉండి నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసము, నువ్వు గత కాలంలో నీకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను క్షమించబడడం కోసము, కడుక్కోవడం కోసము ఉన్నటువంటిదే ఈ బాప్తిసము. హల్లెలూయా. మీరు చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఈ వచనం అక్కడ రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడుక్కొనుము. అంటే పాపాలని కడుక్కోవడానికి ఉన్నటువంటి మార్గం ఏంటి అనంటే బాప్తిసము. ఏంటది? బాప్తిసము అంటే పిల్లరా, ఈ రోజులలో బాప్తిసం అనగానే అది ఎవరు ఇవ్వాలో కూడా వారికి అర్థం కావట్లేదు. మనం ఎవరి దగ్గర బాప్తిసము పొందితే ఈ బాప్తిసం చెల్లుతుంది? ఎవరిచ్చేటటువంటి ఆ బాప్తిసము పిల్లరా మన పాపములను కడిగి వేస్తుంది? బాప్తిసం అసలు ఎక్కడి నుండి వచ్చింది? తీసుకోకపోతే ఏం జరుగుతుంది? తీసుకుంటే జరిగేటటువంటిది ఏంటిది అనేటటువంటిది మనకు తెలియాలి. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగానే అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి బోధలు వస్తాయని చెప్పబడింది. అపాయకరమైనటువంటి బోధలు వస్తాయి. ఈ రోజుల్లో పిల్లరా బోధలన్నీ కూడా చెడిపోయాయి. ఇప్పుడు బోధ చేసేటటువంటి వారు అందరూ కూడా ఎవరు సత్యం చెప్తున్నారో, ఎవరు అసత్యం చెప్తున్నారో, ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరు కట్టుకథలు చెప్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి సంఘం వెళ్ళిపోయింది. సంఘము పిల్లరా చీకటిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు చీకటిలోనికి వెళ్ళిపోతుంది అని అంటే, రోషము కలిగినటువంటి నిజమైనటువంటి బిడ్డలు ప్రార్థన చేయకపోవడం వల్ల. ఎందుకు సంఘము దారి తప్పి పోతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి బోధలు వస్తాయి. ఈ బోధలు దుర్బోధలు ఒక్కొక్కరికి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటా పోతున్నారు. కానీ మనం బాప్తిసం ఎక్కడ పొందాలి? ఎవరు సేవకుడు? ఎవరి ద్వారాగా మనం బాప్తిసం పొందితే మన పాపాలు కడిగి వేయబడతాయి అనేటటువంటిది తెలుసుకొని మనం బాప్తిసం పొందటం కానీ వాక్యాన్ని వెంబడించడం కానీ మనం చేయకపోతే పిల్లరా, మనం ఏమైపోతాము అని అంటే, మనకు ఎవరికి నచ్చినటువంటి బోధ విని వారు ఆ బోధ వైపుగా త్రెప్పుపడి వారి జీవితాలను కోల్పోతున్నారు. హల్లెలూయా. అంటే మనము ఎక్కడ బాప్తిసము పొందాలో కూడా మనకు తెలియాలి. సరే, లేఖనాలను మనం పరిశీలిద్దాము. మొదట అసలు ఎందుకు బాప్తిసము తీసుకోవాలి అని అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడి ఉంది, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసము తీసుకోండి అని యోహాను గారు ప్రకటించారు. హల్లెలూయా. అంటే
బాప్తిసం తీసుకునేది దేనికోసమట? అందరూ చెప్పాలి, దేనికోసము? పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసము తప్ప కులం మారడానికో మతం మారడానికో బాప్తిసం మాత్రము కాదు. రెండవది, ఎవరు ఇవ్వాలి బాప్తిసం? బాప్తిసము ఎవరు ఇవ్వాలి? నేనంటాను, బాప్తిసము ఎవరు ఇవ్వాలి అనంటే ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో పిల్లరా, వారు మాత్రమే బాప్తిసం ఇవ్వాలి. అటువంటి వారు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ బాప్తిసము చెల్లుబాటు అవుతుంది. అటువంటి వారు ఇచ్చినప్పుడు మాత్రమే పిల్లరా నీవు పొందుకున్నటువంటి రక్షణ నిన్ను కాపాడుతుంది. నీ మరణ అనంతరము నిన్ను అది జీవంలోనికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. నీ బంధువులను, నీ స్నేహితులను, లేకపోతే ఎవరు అయితే ఏముంటి, ఏ సేవకుడైతే ఏముందిలే, ఎక్కడో ఒక్కడ బాప్తిసం పొందాం కదా, ఎక్కడో ఒక్కడ వాక్యం వింటున్నాం కదా, ఎక్కడో ఒక్కడ బల్లారాగంలో పాలు పొందుతున్నాం కదా అని అంటే నీ ఆత్మ ఈ రోజు ఇబ్బందులు ఉన్నది అనేటటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను గారు బాప్తిసం ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళుగా ఉంటాడని లేఖనాలు రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయం మీరు చూస్తే పిల్లరా, లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆయన పుట్టక ముందే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. చదువుతారా? లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని నిండిపోయిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపులను త్రిప్పును అని రాయబడి ఉంది. ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందో తెలుసా? యోహాను గారి గురించి చెప్పబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడిగా ఉండి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు యోహాను గారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత పిల్లల నింపబడినటువంటి వాడే ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు. మొదట బాప్తిసాలు ఎవరు ఇచ్చారయ్యా అంటే మొదట యోహాను గారు ఇచ్చాడు. యోహాను గారు తర్వాత పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసాలు ఇస్తూ ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఆయన పుట్టినప్పుడే ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని పుట్టినటువంటి వాడు బాప్తిసం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పుట్టినప్పుడే ఆయన పరిశుద్ధాత్మను పిల్లల పొందుకొని పుట్టినటువంటి వాడు. కాబట్టి వారు ఇచ్చినటువంటి బాప్తిసాలకు చెల్లుబాటు ఉంది. ఈ రోజు నువ్వు పొందినటువంటి బాప్తిసము, నువ్వు పొందబోయేటటువంటి బాప్తిసము నువ్వు ఎక్కడ పొందాలయ్యా అంటే ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉందని నువ్వు గ్రహిస్తావో, ఎవరిలో అయితే దేవుని ఆత్మ పనిచేస్తుందని నువ్వు గ్రహిస్తావో పిల్లరా, వారి ద్వారాగా నువ్వు బాప్తిసము పొందితే నీ ఆత్మ రక్షింపబడుతుంది. నీ ఆత్మ రక్షింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము బాప్తిసం ఎక్కడ పొందాలి, ఎవరి దగ్గర పొందాలి అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారో, ఏ సేవకుడైతే పరిశుద్ధాత్మ ద్వారా వాడబడుతున్నాడు పిల్లరా, అటువంటి సేవకుల దగ్గర నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీ ఆత్మ రక్షింపబడుతుంది. హల్లెలూయా. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఎవరు బాప్తిసం ఇవ్వాలో ఎవరు ఇవ్వకూడదో తెలియకుండా పిల్లరా ఎవరికి వారే మీరు సేవకుడిని ప్రకటించుకుంటున్నారు. ఎవరికి వారే పిల్లరా నాకు వాక్యం వచ్చారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరికి వారే పిల్లరా వారు దేవునికి భయపడక పిల్లరా ఇష్టానుసారంగా సేవ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఎవరు ఎంతమందిని సేవ చేసినా, ఎవరు ఎంతమంది ఎన్ని వాక్యాలు ప్రకటించినా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నటువంటి వారి పరిచర్య వేరు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు వేరు, దేవుని ముద్ర కలిగినటువంటి దైవ సేవకులు వేరు పిల్లలు. హల్లెలూయా. కంటికి కనిపించేదంతా సేవే, చేసే వాళ్ళంతా సేవకులే అనుకుంటే మీరు పొరపడుతున్నారు. దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని మీరు పరిశీలించుకున్నప్పుడు పిల్లరా మీకు అర్థమవుతుంది ఎవరు నిజమైనటువంటి సేవకుడు, ఎవరి ద్వారాగా మేము రక్షణలోనికి రావాలి, మేము ఎవరి ద్వారాగా దేవుని చెంతకు నడిపించబోవాలనేటటువంటిది పిల్లరా అది మీకే అర్థమవుతూ. హల్లెలూయా. చూడండి పిల్లరా, 3వ మాట మనం చూస్తే ఎక్కడ నుండి వచ్చింది అసలు బాప్తిసము
అంటే యోహాను గారికి ఏదో కళ్ళ వచ్చి దేవుడు చెప్పలేదు, లేకపోతే పిల్లరా యేసుక్రీస్తు ప్రభువుకి కళలో వచ్చి తండ్రి అయినటువంటి దేవుడు బోధించలేదు. కానీ ఈ బాప్తిసాన్ని గురించి, మారు మనసును గురించి ప్రకటించడానికే యోహాను గారిని పంపాడు దేవుడు. అదేవిధంగా పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా పంపాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో తీయండి, రిఫరెన్స్ తీయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనము చూస్తే అక్కడ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతాడు, మీరు పొందినటువంటి బాప్తిసము కానీ, యోహాను గారు ప్రకటించేటటువంటి బాప్తిసం కానీ అది పరలోకం నుండి వచ్చిందా లేకపోతే మనుషుల ద్వారా కలిగిందా అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకు అడిగాడు ఆయన? పరలోకము నుండి వచ్చింది అని అంటే నువ్వెందుకు పొందలేదని అడుగుతాడు. మరి మనుషుల ద్వారా కలిగింది అని అంటే యోహాను గారు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా పంపబడినటువంటి వాడు, ప్రవక్త అని ఆయన వెంబడించేటటువంటి జనాలు ఉన్నారు. కాబట్టి పిల్లరా పరలోకము నుండి పంపబడింది అని ఒప్పుకోవడానికి వారికి ఆహామడ్డు వచ్చేసింది. పరలోకము నుండి కలిగినటువంటిది ఈ బాప్తిసం, ఏ మనుషుల ద్వారా కలిగింది కాదు. నువ్వు పొందేటటువంటి బాప్తిసము పరలోకం నుండి దేవుడు పంపించినటువంటి ఒక ఆజ్ఞ. మీరు బాప్తిసము పొందండి, మీకు తెలిసి తెలియని వయసులో చేసినటువంటి పాపాలను బట్టి మీరు బ్రతికున్నంత కాలము ఇబ్బంది పడకూడదు. మీకు ఎప్పుడైతే ఊహ వచ్చిందో, ఏదైతే మంచి ఏదైతే చెడో నీకు అర్థమవుతుందో అప్పుడు నీవు పాపం చేస్తున్నాను కాబట్టికే నాకు ఈ ఇబ్బంది జరుగుతుందని నువ్వు గుర్తుపట్టినప్పుడు ఆ పాపాలన్నిటి నుండి నువ్వు విడుదల పొందుకొని నువ్వు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలి అనంటే ఆ పాపాలన్నీ కడుక్కోవడానికి ఈ లోకంలో బాప్తిసము అవసరము అనేటటువంటిది దేవుడు పిల్లరా ఆలోచించి ఈ లోకంలోనికి ఆ పాపమును కడుక్కోవడానికి బాప్తిసాన్ని ఈ లోకంలోనికి పంపాడు ఆయన. హల్లెలూయా. అంటే పాపమును కడుక్కోవడానికి ఉన్నటువంటి విధానం ఏంటి అని అంటే పిల్లరా బాప్తిసము. ఇది పరలోకము నుండి వచ్చినటువంటి బాప్తిసము పిల్లరా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి పిల్లరా, మీరు చూడండి, మనము బాప్తిసము పొందినప్పుడు మన పాపాలు కడిగివేయబడ్డప్పుడు మన జీవితాలలో నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానము కలుగుతుందని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అంటే మనము బాప్తిసము పొందితే మన పాపాలు క్షమించబడి మనము శాంతితో సమాధానంతో నింపబడతాము అని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి పిల్లలు. హల్లెలూయా. సరే, మంచిది. మరి బాప్తిసము తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అనేటటువంటిది చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము చూడండి. నమ్మి బాప్తిసము పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడను అని రాయబడి ఉంది. నమ్మి బాప్తిసము పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి పిల్లలు, మీరు దేవుని ప్రేమను అపార్థన చేసుకోకూడదని చెప్తున్నాను. ఏమి నమ్మమని చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడతాడని, నా పాపములు కడిగివేయబడతాయని నువ్వు బాప్తిసము పొందినప్పుడు నిజముగా నీ పాపాలు కడిగివేయబడతాయి. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని అంటే నువ్వు బాప్తిసం వలన పాప క్షమాపణ లేదు, బాప్తిసము పొందుకోవడం వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని నువ్వు అనుకుంటే నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి, నువ్వు గతంలో చేసినటువంటి ఆ ఇబ్బందులను బట్టి పిల్లరా, నువ్వు పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణము, దాని అంతము పిల్లరా నిత్య నరకం అని రాయబడి ఉంది పిల్లరా. హల్లెలూయా. అంటే మనము నమ్మితేనేమో బాప్తిసము పొందితేనేమో పాపాలు కడుక్కొని శాంతికరమైనటువంటి జీవితాన్ని, సమాధానకరమైనటువంటి వార్తను పిల్లరా మనము కలిగి ఈ లోకంలో శాంతి సమాధానం కలిగి జీవిస్తాము. నేను బాప్తిసం వలన మారు మనసు కలిగిద్దని గాని, లేకపోతే బాప్తిసం వలన నాకు నెమ్మది వచ్చింది, నా పాపాలు పోతాయని కానీ నువ్వు నమ్మకపోతే నీ పాపాలు నీ మీదనే ఏలుబడి చేస్తాయి తప్ప దాని వలన దేవునికి వచ్చేటటువంటి నష్టం ఏమీ కూడా లేదు. హల్లెలూయా. అయితే పిల్లరా, సరే, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనేటటువంటిది ఉంది. అయితే పిల్లరా, మనము
దేవుణ్ణి నమ్మటం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే ఈ లోకంలో మనకి నెమ్మది, శాంతి, సమాధానము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి బాప్తిసం ఎలా తీసుకోవాలి? కొన్ని సంస్థల వారు ఇచ్చేటటువంటి బాప్తిసాలు వేరువేరుగా ఉంటున్నాయి. కొంతమంది సిద్ధాంతాలు వేరువేరుగా ఉంటున్నాయి. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి విధానము పిల్లరా, బాప్తిసము ఎలా ఇవ్వాలి అని అంటే నీటిలో, పారుతున్నటువంటి నీటిలో ముంచేటటువంటి బాప్తిసము ఇవ్వాలి తప్ప, నీళ్ళలో ముంచి లేపేటటువంటి బాప్తిసం ఇవ్వాలి తప్ప చిలకరించే బాప్తిసాలు ఇవ్వకూడదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాప్తిసాలు ఇవ్వకూడదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన బాప్తిసాలు ఇవ్వకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు కానీ యోహాను గారు కానీ లోకంలోనికి వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు అక్కడికి అందరూ పెద్దలు వచ్చి మారుమనసు పొంది రక్షణ పొందినట్లుగానే చూసాము తప్ప పిల్లలకి ఎక్కడ బాప్తిసం ఇచ్చినట్లుగా కూడా మనకి అవపడట్లేదు. హల్లెలూయా. అయితే పిల్లగా ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఖచ్చితంగా ముంచుడు బాప్తిసము, నీటిలోనే ముంచేటటువంటి బాప్తిసం తీసుకోవాలి అని అనుకోవడానికి మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనిస్తే నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి కాడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము పొందినట్లుగా మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందాడు. ఎక్కడ పొందాడు? యోర్దాను నదిలో పొందాడు. నదిలో అంటే, నది అంటే కొన్ని నీళ్ళు ఉంటాయా? ఎన్ని ఉంటాయి? నదిలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? చాలా నీళ్ళు ఉంటాయి. అంటే ప్రవాహ జలముల్లో పిల్లగా బాప్తిసము పొందడానికి అక్కడికి ఎవరు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి యోహాను చేత బాప్తిసము పొందాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అక్కడ బాప్తిసము పొందాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోక మాలిన్యము ఏదైనా సరే ఎవరినైనా అంటుకుంటే వారు బాప్తిసము పొందినప్పుడు ఆ మాలిన్యం అంతా పోతుంది. నేను ఎలా అయితే బాప్తిసం పొందానో మీరు అలానే బాప్తిసం పొందండి మాదిరికరంగా ఉండడానికి ఆయన బాప్తిసము పొందాడు. హల్లెలూయా. ఈయన బాప్తిసము పొందిన తర్వాత పిల్లగా ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు పిల్లగా ఆయన సేవా పరిచర్యను జరిగించి ఈ లోకంలో ఉన్నటువంటి వారి చేత సిలువ వేయబడి ఆయన చనిపోయినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు 3వ దినమున ఆయన్ని తిరిగి లేపినట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. అంటే బాప్తిసము పొందడం వలన మరలా తిరిగి మనము మరణము నుండి లేవనెత్తబడతాము. పునరుద్ధానం మనకు కలుగుతుంది. మీరు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఈ లోకంలో మీరు ఎప్పుడైతే బ్రతుకుతారో మీరు చనిపోయిన తర్వాత మరలా నాతో పాటుగా ఉంటారు అని తండ్రి చెప్పిన ప్రకారంగా పురుగారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి బాప్తిసం పొంది ఆయన చనిపోయి 3వ దినంలో లేచి ఇదిగో మీరు బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా మరణించిన తర్వాత తిరిగి లేపబడి నాతో పాటుగా నా తండ్రితో ఉంటారని మాదిరికరంగా చూపించడానికి పిల్లరా ఆయన బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే పిల్లరా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము బాప్తిసము పొందితే పాపాలు కడగబడతాయి అనేటటువంటిది వాస్తవం. బాప్తిసము పొందితే మనం మరణం నుండి తప్పించబడి జీవంలోనికి వెళ్తాం అనేటటువంటిది వాస్తవం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత అపోస్తులు నమ్మారు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన శ్రమపడి తిరిగి లేచిన తర్వాత దగ్గరగా 40 రోజుల పాటు పిల్లగా వారితో పిల్లగా సంచరించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది పిల్లలు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము పొందినప్పుడు వారు నమ్మినా నమ్మకపోయినా పిల్లరా ఆయన తిరిగి లేచి వారికి అవపడినప్పుడు అవును ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మాటలు యందు మేము విశ్వాసం ఉంచాలి, ఇదిగో ఈయన మాటల ప్రకారంగా మీరు జీవించాలని వారు తీర్మానం తీసుకొని వారు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. హల్లెలూయా. అంటే బాప్తిసము పొందితే ఒకటి మన పాపాలు కడగబడతాయి. బాప్తిసము పొందితే మనం మరణం నుండి తప్పించబడి జీవంలోనికి వెళ్తామని పిల్లరా ఈ మాటల వలన మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా.
ఇంకొక మాట మనం చూస్తే పిల్లరా, ఇంకొక మాట మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథము మనం చూసినట్లయితే పిల్లరా, ఏ నామంలో మనం బాప్తిస్మము పొందాలి, ఏ నామంలో మనము బాప్తిస్మము పొందాలి అనేటటువంటిది ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము చూస్తే ఏ నామములో బాప్తిస్మము పొందాలో కూడా పిల్లరా ఈ రోజుల్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనము ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలో కూడా చాలా మంది సేవకులకి అర్థం కావట్లేదు. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతాం. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అంటే మనం ఏ నామమున బాప్తిస్మం పొందాలట? ప్రభువైన యేసు నామములో బాప్తిస్మం పొందాలి. చాలా మందికి ఏ నామములో బాప్తిస్మము పొందాలో కూడా తెలియట్లేదు. ఏ నామములో పొందాలి అంటే ప్రభువైన యేసు నామములో బాప్తిస్మం ఇవ్వాలి అనేటటువంటి లేఖనాలు పిల్లలు సెలవిస్తున్నాయి. కానీ మత్తయి సువార్తలోనైనా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనైనాను, లేకపోతే మార్కు సువార్త 16:16లోనైనాను పిల్లల రాయబడి ఉంది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిస్మము ఇవ్వండి అని రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పేసి పిల్లరా అక్కడ రాయబడి ఉండడం మీరు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము అని అంటే పిల్లరా మీరు అర్థం చేసుకోవాలి, ఆ నామము యేసు క్రీస్తు వారి నామము అనేటటువంటిది. హల్లెలూయా. తీసారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుటనో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా మందికి కన్ఫ్యూజన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పాడు. మరి తండ్రి నామం ఏంటి, కుమారుని నామం ఏంటి, పరిశుద్ధాత్మ నామం ఏంటి అనేటటువంటిది మీరు పరిశీలన చేస్తే పిల్లరా, ఏ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఈ మాట చెప్పాడో అదే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. 5వ అధ్యాయం 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపము. ఏ నామంలో వచ్చాడంట ఆయన? తండ్రి నామమున. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు అనేటటువంటి పేరు ఎవరిది చెప్పండి? తండ్రిది. యేసు క్రీస్తు అనేటటువంటి పేరు ఎవరిది? తండ్రిది. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నేను నా తండ్రి పేరుకే వచ్చి ఉన్నాను. నాకు పెట్టబడినటువంటి పేరు నాది కాదు, అది నా తండ్రిది. నా తండ్రి పేరు మీద వచ్చాను. ఇప్పుడు మా నాన్న పేరు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను మా సొంత ప్రాంతం వెళ్ళినప్పుడు పిల్లరా ఫలాని వాళ్ళ కొడుకని పిలుస్తారు. హల్లెలూయా. అయితే పిల్లరా తండ్రికి ఉన్నటువంటి నామాన్ని కుమారుడికి పెట్టి పంపించాడు దేవుడు. యేసు క్రీస్తు అనేటటువంటి పేరు ఎవరిది అంటే తండ్రిదే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి నామము కూడా యేసు క్రీస్తు నామం పేరుకే వచ్చాడు తప్ప మరి ఇంకో పేరు మీద రాలేదు. హల్లెలూయా. అయితే పిల్లరా ఇక్కడ మనం గమనించాలి, చాలా మంది చెప్పేటటువంటి మాట ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు సెలవేశారు కాబట్టి యూదులకి సువార్త ప్రకటించేటప్పుడు
వారు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలని యేసునామమున బాప్తీసం ఇచ్చారని అంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయము, అపోస్తుడైన పౌలు ఎవరు? రోమీయుడు. ఆయన యూదులలో ఒక మత ప్రవిష్టుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొందమని చెప్పాడు. యేసుక్రీస్తు వారి నామమున బాప్తీసం పొందమని చెప్పాడు. ఏ సంబంధం లేనటువంటి మనము తండ్రి ఏరేని, కుమారుడు ఏరేని, పరిశుద్ధాత్ముడు ఏరేని మనం యేసుక్రీస్తు వారి నామములో కాదు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో మాత్రమే మనం బాప్తీసం తీసుకోవాలని చాలా మంది ప్రకటిస్తూ ఉంటున్నారు. అలా కాదు. మనకు రక్షణ ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు ప్రభువు వారి వలన కలిగింది. మనకి బాప్తీసం ఎవరు తీసుకొచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారే తీసుకొచ్చారు. బాప్తీసాన్ని ఎవరు పరిచయం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారే తీసుకొచ్చారు. మరి పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి పేరు, బాప్తీసం ఇచ్చేటటువంటి నామానికి ఉన్నటువంటి పేరు, తండ్రికి ఇది నా తండ్రి నామం అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పేరు యేసుక్రీస్తు అనేటటువంటి పేరు. హల్లెలూయా. కాబట్టి అపోస్తులు ఏ నామంలో అయితే బాప్తీసం ఇచ్చారో అదే నామములో, ప్రభు అయిన యేసు నామంలో మనము కూడా బాప్తీసము పొందాలి అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరు ప్రభు అయిన యేసు నామములోనే బాప్తీసము తీసుకోండి అని పిల్లరా అక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 48వ వచనం. 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసము పొందవలెను ఆజ్ఞాపించను. ఏ నామంలో బాప్తీసం పొందమన్నాడు? యేసుక్రీస్తు నామము. అపోస్తుడైనటువంటి పేతురు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, అయ్యా మీరు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం పొందండి అంటే, పేతురు వారు కూడా యేసుక్రీస్తు వారి నామంలోనే బాప్తీసం ఇచ్చాడు. అపోస్తుడైన పౌలు కూడా యేసుక్రీస్తు వారి నామంలోనే బాప్తీసం ఇచ్చాడు. ఈ రోజు మనము ఏ నామంలో ఇవ్వాలి అయ్యా అంటే, మనము కూడా యేసుక్రీస్తు వారి నామంలోనే బాప్తీసం ఇవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిటే పిల్లరా మనము కూడా బాప్తీసము పొందాలి. హల్లెలూయా. అంతా బాగానే ఉంది. మనం బాప్తీసము పొందుతున్నాము, బాప్తీసము తీసుకుంటున్నాము. మరి బైబిల్లో ఎవరైనా బాప్తీసము తీసుకునేటప్పుడు జరిగినటువంటి సంభవం కూడా మనం చూస్తే బాగుంటుందని అనుకుంటే పిల్లరా, అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయంలో చూస్తే 27 నుండి 38 వచనాలు చదువుకుందాం. బాప్తీసము ఐథియోపియుడైన నపుంసకుడు బాప్తీసము పొందటం మనం అందరం కూడా చూస్తాం. బాప్తీసము పొందటం మనం చూస్తాం. చదవాలి. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయం 27 నుండి 38 వచనాలు. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఇది రికార్డ్ అవుతుంది. ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేములోనికి వచ్చి ఉండెను. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చోండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచూ ఉండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుండా ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకును. అతడు లేఖనము చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది.
అప్పుడు అంటున్నాడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరి గూర్చియా దయచేసి నాకు తెలుపమని పిలుపు అడిగాను. అందుకు పిలుపు అంటున్నాడు, నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తమానము ప్రకటించను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఉన్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించను. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చను. పిలుపు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసము ఇచ్చను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయేను. అంటే ఇప్పుడు పిలుపు బాప్తిసం ఇచ్చాడు అని అంటే పిలుపు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. పిలుపు బాప్తిసము నేలలోకి దించి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే మనం ఇచ్చేటటువంటి బాప్తిసము చిలకరింపు బాప్తిసము, జెండా కింద ఇచ్చేటటువంటి బాప్తిసాలు ఇవేవి బాప్తిసాలు కావు. ఏ పేరిట నువ్వు బాప్తిసం తీసుకున్నా ఆ బాప్తిసం చల్లదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన కాడ నువ్వు బాప్తిసం తీసుకుంటే అసలే చల్లదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, పిలుపులో దేవుని ఆత్మ ఉన్నది, పిలుపులో దేవుని ఆత్మ పనిచేస్తున్నది. కాబట్టి చదవగలిగినటువంటి లేఖనాన్ని వివరించాడు. ఆ లేఖనాన్ని వివరించిన తర్వాత పిల్లారా, విన్నటువంటి వాడికి నేను బాప్తిసం పొందాలనేటటువంటి కోరిక కలిగినప్పుడు, అయ్యా ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇస్తావా అని అడిగితే, నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నావా? యేసుక్రీస్తునని అంటే నేను యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్ముతున్నానని అన్నప్పుడు నీళ్ళలోకి తీసుకొని వెళ్ళి దింపి ఆ నీళ్ళలో ముంచి వారికి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మాట రాయబడి ఉంది, వారు నేలలో నుండి ఒడ్డుకొచ్చిన తర్వాత మళ్ళా పిలుపు ఆత్మ చేత వేరే వాడికి కొనుక్కోబడ్డాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే మనము పొందే బాప్తిసము ఆత్మ కలిగినటువంటి దైవ సేవకుల దగ్గర పొందాలి. మనము చేసేటటువంటిది పిల్లల బాప్తిసము పొందిన, ప్రార్థన చేసిన, సహవాసము చేసిన, సంఘములో నడిచిన పిల్లల దేవుని ఆత్మ కలిగినటువంటి దైవ సేవకులతో నీవు సహవాసం చేసినప్పుడు నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ సమస్య పరిష్కరించబడుతుంది, నీకు దేవుడు తోడవుతాడు. హల్లెలూయా. నువ్వు మా బంధువును, స్నేహితుడను, సన్నిహితుడను, లేకపోతే పిల్లరా ఎవరు బోధ పడితే వారి బోధ విని నీ యొక్క ఆత్మను నువ్వు నష్టపోతే పిల్లరా ఎవరికి నష్టం లేదు. ఈ అంత్య దినాలలో అపవాది నేను ఎవరిని మింగాలా, నాకు సమయము కొంచెమే ఉందని అనేకులు పిల్లరా బోధకులుగా తయారు చేసి అనేక బోధలు యూట్యూబ్ ద్వారా వింటున్నాము, అనేక బోధలు ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నారు. ఎవరికి నచ్చినటువంటి బోధ వారు వినటం మొదలు పెడుతున్నారు. పిల్లరా నేను అంటాను, చెప్పేవాడు ఎన్ని చెప్పినా వినేవాడికి ఏముండాలా? దేవుని ఆత్మ వారిలో ఉందా లేదా అనేటటువంటిది అర్థం కావాలి. నువ్వు దేవుని ముద్ర కలిగినటువంటి పిల్లరా దేవుని సేవకుల దగ్గర నువ్వు వర్తమానం వినాలి. దేవుని ఆత్మ ద్వారాగానే నువ్వు నడిపించబడుతున్నటువంటి దైవ సేవకుల దగ్గర నువ్వు బాప్తిసం పొందాలి, నువ్వు వాక్యం వినాలి. అలాంటప్పుడే నీ జీవితం మారుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీకు దేవుని కృప దొరుకుతుంది తప్ప పిల్లరా నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేసి నేను మందిరానికి పోతున్నా, నా కష్టాలు పోవట్లేదు, నేను దేవుని మాటలు వింటున్నా, నేను ప్రార్థనకు పోయినా నాకు ఎలాంటి నెమ్మది లేదని నువ్వు చెప్తున్నావు అని అంటే నువ్వు చేసే విధానంలో ఏదో తేడా ఉంది. అయితే నీలో అయినా ఉండాలి, నువ్వు వినేటటువంటి బోధలోనైనా తేడా ఉండాలి. కాబట్టి పిల్లరా చెప్తున్నాను, మీరు అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి దినాలు వస్తాయని రాయబడి ఉంది. ఇది నా సొంత మాట కాదు, మీరు చూడండి ఆ మాటను నేను చూపిస్తాను. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. అయితే కడవర దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుసు ఆత్మయందులను దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏంటట? విశ్వాస భ్రష్టులు అవుతారని. కడవర దినాలలో మోసపరిచేటటువంటి ఆత్మలు. చూడండి పిల్లలు, చాలా మందిని దయాల పేరిట చేసేటటువంటి కొన్ని భ్రష్ట మనస్తత్వాన్ని కలగ చేస్తాయి. నేను అంటాను, ఈ రోజుల్లో చాలా మంది, నేను అందరినీ, దేవుడు నన్ను క్షమించాలి, నేను అందరినీ అనట్లేదు, కానీ భ్రమపరిచేటటువంటి మా ఆత్మ కలిగినటువంటి వారితోనే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఎంతకాలము మోసకరమైనటువంటి భక్తి చేస్తూ మనుషుల్ని ఎంతకాలం భ్రమ పెడతావు? నీ వలన దేవునికి కానీ దేవునికి సంఘానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడైతే నిజమైన బోధనలోకి వచ్చి నువ్వు నిలబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని నిజంగా నువ్వు ఆరాధిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని ఆత్మను పొందుకుంటావో, నువ్వు అప్పటి వరకు చేసేటటువంటి ఏ బోధ అయినా అది పనికిరాని బోధగానే ఉంటుంది. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మకు లోబడి దేవుని ఆత్మ ద్వారాగా నేను నడిపించాలి అని చెప్పేసి యథార్థంగా సేవ చేస్తావో, అప్పుడే నీ సేవ డెవలప్ అవుతుంది. నీ దగ్గరకు వస్తున్నటువంటి వారి కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. కానీ ఎవరు పడితే వాళ్ళు దయ్యాలు వెలగొడుతున్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు పిల్లరా ఏదో వారికే తెలిసినట్లుగా కొన్ని మాటలు చెప్తూ ఉంటున్నారు. నేను అంటాను, వీరు చేసేటటువంటి బోధ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నిజంగా ఇవి దయ్యాలు పోతున్నాయో పోవట్లేదో తెలియట్లేదు, రోగాలు పోతున్నాయో పోవట్లేదో తెలియట్లేదు. ఇలా అవపడినటువంటి వాడు మరి సంఘంలో అవపడ్డు. ఈ రోజు నేను బాగుపడ్డాను, దేవుడు నన్ను ముట్టాడు, నేను నడుస్తున్నాను ఆయన అన్నటువంటి వాడు మళ్ళీ ఆ టీవీలో అవపడ్డు. అంటే మీరు చూడండి, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. అన్నిటికీ ఒకటి కుదురుబాటు కాలం వస్తుంది. దేవుడు కొడితే దాని మీద నుంచి లేవటం మీకు చాలా కష్టం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దయ్యాల బోధ యందు మీరు విశ్వాసం ఉంచొద్దు. వేషధారులు టిక్కు టాక్గా ఉన్నటువంటి పాస్టర్ గారే పెద్ద పాస్టర్ గారు అంటారు. హల్లెలూయా. ఏమండి, మేము వేసేటటువంటి వేషధారణ ఎలాగ ఉండాలని కోరుకుంటామనంటే, తెల్ల చొక్క ఒక పవిత్రతకి సాదృశ్యము, చూడటానికి ఒక సేవకులుగా ఉంటుంది అనేటటువంటిది మేము ఎరిగినటువంటి సత్యం. కానీ కొంతమంది కోట్లు వేసుకున్నటువంటి వారిని పెద్ద సేవకుడు అంటారు, షూ వేసుకున్నటువంటి వారిని, కార్లలో తిరిగేటటువంటి వారిని పెద్ద సేవకుడు అని అనుకుంటారు. కానీ మీరు వారు వేసుకునేటటువంటి బట్టల బట్టో, వారు వేసుకునేటటువంటి చెప్పులు బట్టో, లేకపోతే వారు తిరిగేటటువంటి కారులను బట్టో, వారు ఉండేటటువంటి ఇళ్లను బట్టో పెద్ద సేవకుడిగా తీర్చకూడదు. మీరు ఎవరు నిజమైనటువంటి సేవకుడని ఎలా తీరుస్తారంటే, ఎవరిలో దేవుని ఆత్మ ఉంది, ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, ఎవరి ప్రార్థన మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది, ఎవరి వలన మా కుటుంబం ఈరోజు ఆదరణ పొందుతుంది అనేటటువంటి దాని వలన పిల్లరా, ఆ సేవకుడు నిజమైన సేవకుడా, అబద్ధికుడా, మోసపరిచేటటువంటి ఆత్మ వల్ల పని చేస్తున్నాడా, లేక దేవుని ఆత్మ ద్వారా పని చేస్తున్నాడా అనేటటువంటి సంగతి మీకు అర్థమవుతుంది పిల్లరా. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రభువే మనకు సెలవిస్తున్నాడు. ఎందుకని? అపాయకరమైనటువంటి బోధలు వచ్చేసాయి. ఈ లోకంలో అనేకమైన బోధలు వచ్చేసి భ్రష్టత్వాన్ని కలగ చేస్తూ పిల్లరా సంఘాన్ని చెడగొడుతున్నారు. ఈ రోజు నిజంగా పిల్లరా యథార్థంగా సేవ చేసేటటువంటి సేవకులు దుఃఖిస్తున్నారు. యథార్థంగా పనిచేస్తున్నటువంటి సేవకులు మాయ మాటలు చెప్పకుండా పిల్లరా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, వారు బోధిస్తుంటే పిల్లరా వారు చాలా మందిని పొరపడిపోతున్నారు. పలానా దగ్గర అయితే వెళ్ళగానే దయ్యాలు పోతున్నాయి, పలానా దగ్గరికి పోగానే రోగాలు పోతున్నాయి. నేను అంటాను, ఎవరైనా ఈ రోజు టీవీల ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పేటటువంటి వారు మరలా వాళ్ళ సంఘంలో అవపడుతున్నారేమో దయచేసి చూడండి. వారేదో వారు గొప్ప చేసుకోవాలని అనుకుంటున్నారు, వారినేదో వాళ్ళు బిల్డప్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మరి మనం ఎందుకయ్యా యూట్యూబ్ పరిచర్యలు మనం ఎందుకు స్టార్ట్ చేసామయ్యా అంటే పిల్లరా, మనకున్నటువంటిది ఒకే ఒకటి,
అబ్రహాం గారు ఉన్నారు, ఎస్ఆర్ అబ్రహాం గారు. ఆయన దేవుని ద్వారాగా నడిపించబడుతున్నటువంటి దైవ సేవకుడు. ఆయన వర్తమానం చెప్తే మా హృదయాలు నిండిపోయేటటువంటి, ఆయన వర్తమానము వింటే తప్ప మా హృదయాల్లో నెమ్మది లేకుండా ఉండేటటువంటిది. కానీ ఆ సేవకుడు చేసినటువంటి బోధ ఈ రోజు మా అందరికి అందుబాటులో లేదు. దాని కారణం ఏంటో తెలుసా? నా దేవుడు చెప్పేంత వరకు కూడా నేను ఆ యూట్యూబ్ పరిచర్యను స్టార్ట్ చేయనని చెప్పేసి ఆ సేవకుడు యూట్యూబ్ పరిచర్య మొదలు పెట్టడానికి చాలా ఆలస్యం అయిపోయింది. కానీ దేవుడి చిత్తం ఏమైందో ఏమో తెలియదు, ఆయన ప్రభు దగ్గరికి కొనుక్కోబడ్డాడు. ఈ రోజు మాకు ఆ బోధ దొరకాలంటే దొరకట్లేదు. కాబట్టి మేము దేవుడు మాకిచ్చినటువంటి దానిలో ఒక ఆత్మనైనను మనం కదిలించాలి, ఒక ఆత్మనైనను మనం రక్షించాలి. మనం దీని ద్వారా ఏమి మనం కోరట్లేదు. ఒక ఆత్మకైనా ఇది దేవుని స్వరము, దేవుడే ఈయనలో ఉండి మాట్లాడుతున్నాడని గ్రహిస్తే వారు రక్షణలోనికి వస్తారనేటటువంటి ఉద్దేశంతోనే మనం యూట్యూబ్ పరిచర్యలను మనం ప్రారంభించాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రోజు సంఘానికి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి మనం సంఘాన్ని తప్పించకపోతే పిల్లరా, ఈ రోజు చాలా మంది దారి తప్పినటువంటి వారి వల్లే ఉండిపోయారు. చాలా మంది వారికి అనుకూలమైనటువంటి బోధలు వినటం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంఘాలకు వెళ్తే మా చర్చికి వస్తే తాగొచ్చు తినవచ్చు అని చెప్తున్నారు. మా చర్చికి వస్తే అన్ని అలంకరించుకోవచ్చు అని చెప్తున్నారు. మా చర్చికి వస్తే మీరు తొందరగా ఉద్యోగస్తులు అయిపోతారు, లేకపోతే ఆస్తిపరులు అయిపోతారని మాయ మాటలు చెప్తున్నారు. నేనంటాను, దేవుడు నిన్ను ఏ సంఘంతో అంటు కట్టాడు, దేవుడు నీకు ఎవరినైతే చూయించాడో, ఏ సేవకుడు ద్వారా అయితే నువ్వు నీ కుటుంబం రక్షణలోనికి వచ్చిందో ఆ సేవకుడితో నువ్వు అడ్డుకట్టుబడ్డా ఉన్నంత కాలము నీ కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. పిల్లరా, ఇంకో మాట, బాప్తిసము మనం పొందటం అనంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే మనం బాప్తిసము పొందటము అనంటే క్రీస్తును ధరించుకోవడం. బాప్తిసం పొందటము అనంటే క్రీస్తును ధరించుకోవడం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాసము మూలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రమునకు మనకు బాలశిక్షకురాయను. అయితే విశ్వాసము వెల్లడాయన కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. బాప్తిసము పొందినటువంటి మీరు అందరూ కూడా పిల్లరా యేసు క్రీస్తు ప్రభువారిని ధరించుకున్నారని అర్థము. హల్లెలూయా. అంటే క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేచాడో అలాగే మనం కూడా లేపబడతామని రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పిల్లరా మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదివితే క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినో అలాగే మనము నూతన జీవనము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి మనము యేసు క్రీస్తు మృతులో నుండి ఎలాగైతే లేచాడో, క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేకపోయినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. హల్లెలూయా. నూతన జీవం పొందిన వారముగా నడుచుకోవాలి. మరలా మనము పాపము జోలికి పోకూడదు, పాపం జోలికి పోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మనము నడత నడుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. సరే, మనం వాక్యం వింటున్నాము,
మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము. ఒకవేళ మనము మరలా తిరిగి పరిశుద్ధవంతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి పాపములోకి ఎవరైనా వచ్చి గడిపితే జరిగేటటువంటి సంభవం ఏంటి అని అంటే, అదే 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరణము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఏమండి, ఇక్కడ చూస్తే పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణము. పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణము. నువ్వు చేసిన పాపాలు నీ మీద ఏలుబడి చేసినంత కాలము ఆ పాపము నిన్ను ఎటువైపుగా నడిపిస్తున్నాయి అంటే మరణానికే 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 నడిపిస్తుంది. ఆ పాపం మన మీద శాపం తీసుకొస్తుంది. అదే శాపం రోగంలోనికి నడిపిస్తుంది. ఆ రోగం మరణంలోనికి నడిపిస్తుంది. అయితే దేవుడు మనకిచ్చినటువంటి కృప, ఆ కృపా వరం ఏంటి అని అంటే యేసు క్రీస్తు నామమందు బాప్తిసము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపావరం మనం పొందితే, ఆ బాప్తిసము మనం పొందితే పిల్లరా, మనము నిత్య జీవంలోనికి, యేసు క్రీస్తు వారి వలన మనము నిత్య జీవంలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోతాము. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము నిత్యము బ్రతకాలా, లేకపోతే శాపాల్లో పాపాల్లో ఉండి కురిగిపోవాలా, లేకపోతే ఎవరు విడిపించలేనటువంటి స్థితిలో ఉండే అరవాలా అనేటటువంటిది పిల్లరా, అది మన చేతుల్లోనే ఉంది. మీరైతే దేవుడు చెప్పిన మాటలు విని యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రార్థన చేసి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీ పాపములను మీరు కడుక్కోండి, బాప్తిసము పొంది పాపములను కడుక్కోండి. అప్పుడు దేవుని కృపావరము నిత్య జీవము పిల్లరా మనకు దొరుకుతుందని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి.